వృక్షో రక్షతి రక్షితః. ఇది చదవటానికి వినటానికి అత్యద్భుతంగా ఉంటుంది, కానీ ఆచరణలోకి రావాలంటే చాలా కష్టం, కొంతమందికి అసాధ్యం. కానీ ఓ వ్యక్తికి మాత్రం వృక్షాలే జీవితం, మొక్కలే ఆశయం. ఎందుకంటే పచ్చదనం, పరిశుభ్రత కేవలం పాఠ్యపుస్తకాలకి గోడలపై నినాదాలుగా మారుతున్నటువంటి ఈ రోజుల్లో అనారోగ్యం వేధిస్తున్నా, ఆరోగ్యం సహకరించకున్నా, ఎన్నో అవార్డులు వచ్చినా, మరెన్నో ప్రశంసలు వచ్చినప్పటికీ కూడా వాటన్నింటినీ పక్కన పెట్టేసి మొక్కల విలువ, చెట్ల యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్తున్నటువంటి వ్యక్తి వనజీవి రామయ్య గారు. వనజీవి రామయ్య గారితో ఇప్పుడు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. చెట్టును నీలురా పాలుగారే మనసు నాదిరా కొమ్మను నేరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను పచ్చని చెట్టును నీలురా. రామయ్య గారు, పద్మశ్రీ వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు మారిపోతాయి. అవార్డు వచ్చిన తర్వాత అంతా కూడా మారిపోతారు, ఇక దాని గురించి చెప్పుకోవాల్సిన పనిలే. పద్మశ్రీ వచ్చిన తర్వాత కూడా మీ జీవితం మారలేదు, మళ్ళీ మొక్కలు నాటుతున్నారు, అనారోగ్యం సహకరించకున్నా కూడా. ఎందుకు మార్పు రాలేదు? ఎందుకు మీరు మార్పు చెందడం లేదు? పద్మశ్రీ అవార్డు వచ్చినా అంతే. ఎందుకు చేస్తున్నానంటే, నా చిన్నప్పుడు సంది మా తాతలు తండ్రులు చెప్పినది, నేను పండగ నాడైనా పని చేస్తా, పండగ అయితే పని చేసుకోవద్దన్నారా? అసలు మనిషి చేతి నిండా పని చేసుకున్నాడే పండగ. మనిషి అనుకున్న పని, ధర్మపదమైన పని సాధించినాడే పండగ. మహనీయుల సూక్తి కూడా ఉంది ఒకటి, అందరూ విశ్రాంతి తీసుకునేటప్పుడు పని చేసిన వాడే ప్రగతిని సాధిస్తాడట. అందరూ విశ్రాంతి తీసుకుంటారు, అప్పుడు కూడా పని చేసిన వ్యక్తి అనుకున్నది సాధిస్తాడట, ప్రగతికి సాధిస్తాడట. అయితే నా సిద్ధాంతం నా పేపర్లు కూడా రాసినారు. ఒక వ్యక్తి మహనీయుడు నేటికన్నా రేపటి రోజు మెరుగ్గా ఉండాలట. ఈ బతుకు బతుకుతాను ఇది సాలి అనుకోకూడదు, ఇంకా టెక్నికల్గా పనిలో ఎట్లా రాణించాలి, డబ్బు ఖర్చు తక్కువగా మంచి ఆదాయం వచ్చేటట్టుగా, నలుగురు మెప్పు పొందేటట్టుగా సంఘ సేవ చేసుకోవాలనేది. ఏంటి తాతయ్య అంటే, నేటికన్నా రేపటిది ఏం చేస్తాను నువ్వు అంటే, నా చెట్టు నాటేది, అదివరకు మొక్కలు నాటేది నేను. అయితే పశువులు గొర్రెలు మేకలు తినని మొక్కలు నాటేది, గానుగా గుల్మోహరు నిద్రకన్నీరు. అయ్యే 2005కి 1 కోటి మొక్కలు అయితే సన్మానం చేశారు ఢిల్లీలో, పద్మశ్రీ కూడా ఇచ్చారు. అయినా ఈ గానుగ చెట్లు, గుల్మోహరు, నిద్రకన్నేరు ఈ నాటటమే కాదు, కొత్త ఆలోచన. పని చేసినా చేయకున్నా ఆకలి తప్పదు, ఆకలి తీరే చెట్లు వేయాలనేది పడ్డది. పని చేసినా ఆకలి తప్పదు, వాళ్ళకి ఆకలి అయితేనే ఉంటుంది. అయితే ఏ చెట్టుకైనా అదే చాకిరి, మళ్ళీ అదే గుంట తీయాలి, అదే నీళ్లు పోయాలి, అదే కంచె పెట్టాలి, అదే రక్షణ చేయాలి. అదే మరి ఆకలి తీరే చెట్లు అంటే జనం నాలుక తీయబడాలి అంటే నేరేడు చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు, కుంకుడు చెట్లు కూడా వేయచ్చు. కుంకుడు చెట్లు ఆదాయం వస్తుంది షాంపులకి. సాంబరేం చెట్లు, ఇంగోం చెట్లు, ఇట్లా ఆదాయం వచ్చాయి. ఇప్ప చెట్లు, ఇట్లా ఆకలి తీరే చెట్లు జనం నాలుక తీయబట్టడానికి. మరి ప్రభుత్వం నాలుక తీయబడాలంటే శ్రీగంధం, ఎర్రచందనం. ఫ్యూచర్లో భవిష్యత్తులో ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే మొక్కలు వేయాలనేది నాకు పిచ్చి పట్టింది. అందుకనే శ్రీగంధం హరితహారం వచ్చిన కానించి శ్రీగంధం చెట్టు నాటుతాను, కొనుక్కొచ్చి నాటేబుల్ డబ్బులు పెట్టి. అయితే దానికి ఒక అతిథి మొక్క లేనిదే బతకదట. మరి గ్రామ పంచాయతీ వారు బైపాస్ రోడ్డుకి, కేంద్ర విద్యాలయ రోడ్డుకి చెట్లు వేసారు 4 కిలోమీటర్లు. వాళ్ళు నీళ్లు పోతున్నారు. నేను ఎవరికి వాళ్ళ కన్నా ముంగలనే చెట్లు వేస్తా, ఎన్ని తొవ్విర్రు నాయి పోయినాయి.
అయితే నా చెట్లకు కూడా వాళ్ళు రక్షణ పెడతారు, వాళ్ళ ఖాతాలు పడతాయి. అయితే నేను సైన్స్ ప్రకారం వేసి వాళ్ళ మొక్కలకి పక్క మట్టి 2 ఏపులు 2 శ్రీగంధం చెట్లు వేసిన. వారు చెట్లకి నీళ్లు పోసే నీళ్లు ఇవి పీల్చుకుంటాయి. అతిథి మొక్కలు ఉన్నాయి. భవిష్యత్తులో రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్కి వస్తే నీకేమవుతుందంటే ప్రభుత్వానికి చేతి నిండా ఖజానా ఉంటే మంచి మంచి పనులు చేపిస్తుంది. మొన్న ఆదివారం పుస్తకంలో చదివిన పేపర్లో మన చమురు నిధులు బాగున్న దేశాలలో పన్నులు కూడా వేయరట, ఆదాయ పన్నులే వేయరట. వాళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులే ఉంటాయట. అయితే మనకి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఉండాలంటే చందనం చెట్లు పెంచటమే శరణ్యం అనిపిస్తుంది నాకు. బడ్జెట్ వనాలు పెంచాలి. అది నేటి రోజు కన్నా రేపటి రోజు మెరుగ్గా ఉండాలనేది నేను చందనం చెట్లు ఆలోచించి వేస్తాను. రామయ్య గారు, నాకు తెలిసినటువంటి విషయము, ఇటీవల కాలంలో మీరు నాటి పెంచి పోషించినటువంటి ఎర్రచందనం, శ్రీగంధం లాంటి చెట్లని కొట్టేసిన తర్వాత దాదాపు 2 కోట్ల రూపాయల విలువ ఉంటుంది. వాటిని నిస్వార్థంగా మీరు ప్రభుత్వానికి అప్పచెప్పారు. సాధారణంగా మీ పొజిషన్లో ఎవరున్నా కూడా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు, కానీ మీరు మాత్రము ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఎందుకంత నిస్వార్థత? అవే మీరు అమ్ముకొని ఉంటే ఆ డబ్బులు మీకు వచ్చుండేవి కదా. భూమండలంపై విలువైన చెట్లలో అసలు ఎర్ర బంగారం అంటారు, ఎర్రచందనం. అవి వేసిన వాటిని ఆసరా చూసుకొని ప్రపంచం మీద చెట్టు నాటిని నేను. అసలు ముసల్తనానికి రిటైరింగ్ ఫండ్లాగా వస్తాయి. ఇలా చేయటానికి కారణం అదే. ఇదే చేను ఈ చాలా వేసిన. అయితే నా అంచనా తారుమారైంది. అవి చట్టబద్ధంగా కొనే మహారాజు రావట్లే, దొంగతనంగా కొనింటే లొడతారు పర్మిషన్ లేకుండా. మరి అటవీ శాఖతోనే సంబంధం లేకుండా కొనుక్కొని పోతారట. అట్లా పట్టుకుంటారా అంటే మేము ఎట్లైనా దిశపోతాం నువ్వు అంటారు. అదే వార్త దిశపోయి ఫారెస్ట్ గారు చెప్పిన, డిఎఫ్ఓ గారికి, మేడం గారికి, ఆ దొంగతనంగానైనా మీకు చెప్పి అమ్ముకోమంటారా వద్దా అన్నా. మీకు తెలక మీ పర్మిషన్ లేకుండా, మీ సోల్తీ లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కొంటారట, అమ్ముకోవచ్చా అంటే అట్లా కుదరదన్నది మేడం. అట్లా కుదరదన్న తర్వాత ఎవరికి అమ్మలేదు. అయితే చెట్ల సంపద వల్ల చెట్ల పెంపకానికే పెట్టాలనేది నా బలీయమైన కోరిక. వన సంపద మళ్ళీ వన సంపదకే. ఆ డబ్బులు పెట్టి భూమి కొనుక్కోవటం, ఆ నగలు కొనుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం కాదు. వాటి ద్వారా మళ్ళీ అభివృద్ధి చెందదు. మళ్ళీ వన సంపదని వన పెంపకానికే పెట్టాలనేది అందుకనే గవర్నమెంట్కి ఇచ్చాం. దొంగతనంగా అమ్ముకొని బేడీలు పడేసి బదులు దొరతనంగా ప్రజెంటేషన్ ఇచ్చి ఓ పూలదమ్ము లేపించుకుంటే మంచిదిగా అనుకున్నాం. 2019లో మీరు రోడ్డు దాటుతుండగా మిమ్మల్ని ఒక వాహనం వచ్చి ఢీకొట్టింది, యాక్సిడెంట్ అయింది. మీకు ఖమ్మం హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. మిమ్మల్ని పరామర్శించడానికి కొంతమంది మంత్రులు వస్తే, అయ్యా ఎవరైతే నాకు యాక్సిడెంట్ చేశారో ఆ అబ్బాయిని, దానికి కారకులైనటువంటి వారిని శిక్షించకండి, వాళ్ళతో మొక్కలు నాటించండి, సమాజానికి మంచి చేసే విధంగా ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పి మంత్రులకి చెప్పారు. హాస్పిటల్ బెడ్ మీద నుంచి మీడియా వాళ్ళకు కూడా చెప్పారు. ఎందుకు చావు బతుకుల్లో ఉన్న హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా కూడా ఎందుకంటే మీకు అంత మొక్కలంటే అంత పిచ్చి ఎందుకు? నాకు యాక్సిడెంట్ అయితే ఇంటి ముంగల్నే రాంగ్ రూట్ వచ్చిండు అతనే, నేనైతే పోలేదు. వచ్చిండు ఇట్లా పోయే రూట్కి పల్లెగూడెం పోతుంటే చెట్లకి నీ బట్టని నాకు ఎదురుగా వచ్చిండు అవతల రోడ్డు దాటి. కక్ష తప్పకూడదు, గ్రహాలు కూడా కక్షలోనే తిరుగుతాయి, లేకపోతే డ్యాష్ ఇస్తాయి. అతడు కక్ష తప్పి వచ్చిండు, తారు సగం రోడ్డు యువతలకు వచ్చిండు. అయితే పోలీసు వారు వచ్చి నీకు యాక్సిడెంట్ అయిన మీద కేసు పెట్టాలి అన్నారు. కేసు వద్దు, ఏమొద్దయ్యా, వాడు నా శత్రువు కాదు. ఫస్ట్ నన్ను దొంగతనంగా సాటు నుండి కర్ర తప్ప కొట్టలేదు, నా మీద పగలేదు, కొట్టాలని కాదు, యాదృచ్ఛికంగా జరుగుతూనే ఉంటాయి. మరి అతనికి కేసు పెడితే నేను ఒక లాయర్ని మేపాలి, ఆయన ఒక లాయర్ని మేపాలి. అది అసలు కథ. సమయంతా వృధా. అమూల్యమైన సమయం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. నేను సమయ భావన పాటిస్తా. అవును. మళ్ళీ ఆ వారు కేసు ఉందన్నాడు బాగోపోతే నా మీద కేసు పెడతారట. అది అలా హాజరు కాకపోతే మళ్ళీ నా మీదకి, ఏం తప్పు చేయకుండా నా మీద కేసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
100 చెట్లు నాటించండి, అదే శిక్ష. ఎందుకు ఇంత పరివర్తన వచ్చింది నీలో, ఇంత పిచ్చి ఏంటికంటే మహాత్మా గాంధీ గారు అన్నాడు, ఈ చెంప కొడితే ఈ చెంప చూపించమన్నాడు. అది తర్వాత పాండవ కౌరవుల యుద్ధంలో అశ్వత్థామ పోయి పాండవుల కుమారులందరినీ చంపొచ్చిండట. ఆ పాండవుల్ని చంపితే ఎవరో పోయి భీముడో ఎవరో పోయి వాళ్ళందరినీ చంపుతానన్నాడట. చంపుతానంటే కుంతీదేవి వద్దు, నా ద్వారా ఇంకొక తల్లి కడుపు శోకం రావద్దు, వాళ్ళ పిల్లలు చంపితే నా పిల్లలు రారు అని వద్దన్నదట. అది గుర్తుకొచ్చింది ఆ 2 సూక్తులు. పాండవులను చంపినారని వీడు పోయి వాళ్ళని కౌరవులు చంపితే సచిన వాళ్ళే రారు, మళ్ళీ ఇంకో తల్లి కడుపు శోకం పెట్టడం ఎందుకు అన్నదట కుంతీదేవి. వాళ్ళు మార్పు తీసి ఎట్లా తీసుకొస్తావు తాతయ్య అంటే, రామయ్య అంటే పగవాడికైనా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించడం కానీ గాంధీ గారు అట్లా చూపించే సహనం లేదు. పగవాడికి ఒక పండ్ల చెట్టు ఎత్తాం, ఆ చెట్టు వేసుకొని ఆ చెట్టు పండ్లు కాసి తినేటప్పుడు అబ్బా రావణ్ ఇచ్చిన చెట్టు పండు తింటాను, ఆయన ఇవ్వబట్టి ఆయనతో పంచాయతీ పెట్టుకోవటం నాది పొరపాటే అని అతనిలో పరివర్తన వస్తుంది అనేది నాకు. అయితే ఇప్పుడు నేను చెట్టు నాటుతాను అనుకోవట్లేదు. అందరికీ ఉంటుంది మానవత్వం, ఆ మానవత్వాన్ని మేలుకొల్పుతానని అనుకుంటాను. ఎట్లాను చిన్న పిల్లగాడై నేను గింజలు ఆడుతుంటే నా గింజల డబ్బాలో 10 రూపాయలు పెడతాడు. ఎందుకయ్యా అంటే ఐస్క్రీమ్ కొనుక్కోండు. అరే పెద్ద పెద్ద మహారాజులు ఉంటే కారు వేసుకొని పోటారు, 500 ఇస్తారు, వారికంటే విజ్ఞానం ఉంది. పెద్దలు 5 ఏళ్ల పిల్లగాడు, 10 ఏళ్ల పిల్లగాడు, 4వ తరగతి చదివే పిల్లగాడు అంత పరివర్తన వచ్చిందంటే మానవత్వాన్ని మేలుకొల్పుతానని అనిపిస్తుంది నాకు. మనుషులలో మానవత్వాన్ని నేను నేర్పుతాను. చెట్టు నాటడం కాదు. ఇంకా ఒక అబ్బాయం నీకు దేవుడు చెప్పిండా తాతయ్య చెట్లు ఏమన్నాడు. దేవుడు చెప్పలేదు, పాడు చెప్పలేదు అయ్యా, ప్రజలకు మేలు చేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుందని నమ్మిన్నాను. 10 మందికి పనికొచ్చే పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడట. శ్రీకృష్ణోపదేశంలో కూడా ఉంది, గీతోపదేశంలో నన్ను తలాకున్నా పాలే పూజ చేయకున్నా మంచి పని చేసేవాడిని రక్షిస్తూనే ఉంటాను అన్నాడు. అది మీరు రహదారుల వెంట విత్తనాలు చల్లుతున్నప్పుడు, నాటుతున్నప్పుడు చూసిన వాళ్ళంతా కూడా మిమ్మల్ని పిచ్చివాడు పిచ్చివాడు అని చెప్పి అనుకున్నారు. కాస్త ఆలస్యంగానైనా కూడా ప్రభుత్వం మీకు పద్మశ్రీనిచ్చి మీ కష్టాన్ని గుర్తించింది. అవార్డు తీసుకుంటున్నప్పుడు అంతమంది అతిరథ మహారాజుల మధ్య ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు మిమ్మల్ని పిచ్చివాడు అన్న అనుమానాలు, అవమానాలు, ఆ కన్నీళ్లు అవన్నీ గుర్తొచ్చాయా? అసలు ఏమనిపించింది మీకు అవార్డు తీసుకుంటున్నప్పుడు? అసలు ఇవన్నీ వస్తాయని నాకు తెలియదు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ డాక్టరేట్ ఇచ్చింది. ఫస్ట్ రంగయ్య నాయుడు గారు మంత్రి గారి ద్వారా అవార్డు ఇచ్చారు 92-93లో. ఈ అవార్డులు వస్తాయని నాకు తెలియదు. ఇక పద్మశ్రీ అందుకుంటప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. నేను పడ్డ కష్టాలు గుర్తుకొచ్చి, ఓహో ఆ కష్టాలకి ఈ ప్రతిఫలమా, అక్కడికి నేను ఇక్కడికి ఎందుకు వస్తా, నేను నాకేం పని, ఇక్కడికి వచ్చే అర్హత నాకుందా, ఆ శ్రమకి ఇది వచ్చింది అని భూదేవిని తలుచుకొని భూమిని నమ్ముకొని అనుకున్నా. ఏంటి గుర్తుకొచ్చిందంటే ఇదే టైంలో పొద్దు గూగుతుంది, బొమ్మంత పొద్దు అంటారు, మడిచంత పొద్దు. ఖమ్మం అవతల పందేళ్ళ పెళ్ళి పోయి మొక్కలు తీసుకొస్తాను వచ్చవాయి నర్సరీలు. తీసుకొస్తుంటే చేతులకి మట్టి ఉన్నది, చేయి కడుక్కోవటానికి దిగిన రోడ్డు బందలకి దిగేవరికి కాలు జారింది. ఇట్లా కొంచెం దడిచింది పంచె. అయ్యో పంచె దడిచింది, సూర్యరశ్మి అంతా పోయింది, ఎప్పుడు ఆరిద్ది సైలు పెట్టిద్ది అనుకున్నాం. అనుకునేవరికి ఈ పైడీలు పట్టుకుంటే బురద గుంజి చేయి కడుక్కోవటానికి పోయాను. సైకిల్ ఎట్టు తగ్గుతుంటే ధైర్య కూలి అసలే ఆళ్ళ పడ్డ పొందల. ఈత రానివాడు అయితే చచ్చిపోవటమే, రోడ్డు బంద్ అంత లోతుంది. ఇక్కడికి వచ్చినాయి నీళ్ళు, ఈత రాబట్టే బతికినా. ఆహా అప్పుడు అనుకోని దేవుడు నవ్వి ఉండవు ఎంతనక, గింతంత దడిచినందుకే ఏడతాను రా నువ్వు మొత్తం దడిచేది ఉంది అనుకుంటావు అని దేవుడు అనుకున్నా. అది గుర్తుకొచ్చింది. బొందల పడ్డది మొక్కలో పోయి సైకిల్తో, ఇంకా తడిగుడ్డలతోనే వచ్చిన. ఇంకా ఇట్లా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఏమొచ్చినా నేను చెట్లు వేస్తుంటే నవ్వి నన్ను హేళన చేసిన వారు
నవ్విన వారికి నాణ్యమైన సందేశం అందించింది పద్మశ్రీ అవార్డు. ఓహో రామన్న పనే మంచిది. ఇప్పటికీ నవ్వుతున్నారు. ఎందుకు? శ్రీజగంధం చెట్లు ఎర్రచందనం డొక్కలమ్మట వేస్తుంటే ఈయన కొత్తదా అని. ఈయన కొత్తదా అంటే చెట్లల్లో ఉద్యోగాలలో ఐఏఎస్ ఉద్యోగం పెట్టను, చెట్లలో ఐఏఎస్ మొక్కలు ఎర్రచందనం తీగదాం. ఐఏఎస్ మొక్కలు వేయాలి, ప్రభుత్వానికి ఆదాయం రావాలని నాకు. అందరి జేబులలో డబ్బులు ఉంటే దొంగతనాలు దోపిడీలు జరగవు. అందరికీ ఆ విత్తనాలు అందుబాటులో ఉంటాయి. డొంకమటి ఏ మహారాజన్న తోట ఎత్తే గేట్ వేస్తుంటే పోతి కావట్లేదు. జనానికి విత్తనాలు దొరుకుతాయి, శ్రీగంధం ఎర్రచందనం. తర్వాత పక్షులు తింటే ఆ ప్రదేశం అంతా చెట్టున్న కాడి నుంచి 50 కిలోమీటర్లు పక్షులు విత్తనాలు వేస్తాయట. ఆ పండ్లు తిని రెట్ట వెత్త మొలుతాయి. ఇప్పుడు అడవులలో వేప చెట్లని ఎవరు వేస్తారు? కాకులు వేసినవి, మనుషులు వేసినవి కావు. వేప పండ్లు తిని చిన్న చిన్న తుప్పల మీద కూర్చొని ప్రకృతి సిద్ధంగా రెట్ట వేస్తాయి. రెట్ట వెత్త పక్షి తిన్న పండ్లు తొందరగా మొలుతాయి. ట్రీట్మెంట్ అయింది అనమాట. అందుకోసం నన్ను చూసి నవ్విన వారికి పద్మశ్రీ అవార్డు ద్వారా కనువిప్పు కలిగింది, నాణ్యమైన సందేశం అందింది. నాకు అదే ధైర్యంగా ఇంకా చేయాలని చేస్తాను. పద్మశ్రీ కాదు, అసలు మన దేశానికి నోబెల్ బహుమతి తేవాలనేది నా ఆశ. ఇప్పుడు ఇంకో ఆశ ఉంది. పార్లమెంటు ఆకృతిలో, అసెంబ్లీ ఆకృతిలో వనం వేయాలని. లోన రౌండ్గా ఉంటాయిగా కుర్చీలు, అట్లా ఎన్ని కుర్చీలు ఉంటాయో, ఎంతమంది సభ్యులు ఉంటారో అన్ని కుర్చీలు వేసి, కుర్చీ వెనుక ఏకబీజం వృక్షాలు వేయాలి. పోక చెట్లు, కొబ్బరి చెట్లు, కొమ్మలు లేని ఏకబీజం అంటే ఖర్జూర, పోక, తాడు చెట్లు వదిలే తాడు పళ్ళు పడతాయి మీద, అట్లా వేయాలి. అదొక డిజైను, అదొక కళాఖండం. మామూలు రోజుల్లో అందులో పెట్టుకోవచ్చు, కరెంటు కాలుకోకుండా, ఫ్యాన్ లేకోకుండా, లైట్ లేకోకుండా. అసెంబ్లీ వనం, అసెంబ్లీ పార్కు. అలా ప్రభుత్వం నాకు స్థలం చూపిస్తే అట్లా చేయాలి. మా కుమ్మర సంఘం వాళ్ళకు కూడా చెప్పిన, అలా ప్రభుత్వం స్థలం చూపితే మన మొల్లమాంబ సంఘం తరఫున పార్లమెంటు వనం, అసెంబ్లీ వనం నాటాలన్నా. అట్లా అయితే ఇప్పుడు నాకు ఈ చినియే కావు, రేపటి రోజు మెరుగ్గా ఉండాలని ప్రభుత్వం నాకు వేతనం పెంచితే ఇంకా శ్రీగంధం చెట్లు వేయాలని. ఎన్ని వేస్తావు, ఎన్ని కావాలంటే ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నేను వేతనం పెంచమని చెప్పిన. మొక్కలు కొనటానికి నాకు తినటానికి చాలు. ఇప్పుడు 50,000 ఇస్తారు, తినటానికి చాలు. కానీ మొక్కలు కొనాలి, అవి దొరకట్లే నాకు. శ్రీగంధం ఎర్రచందనం అయితే నేను హరిత నిధికి ఇచ్చిన, హరిత నిధి నుంచే ఎవరు జేబుల డబ్బులు కాదు, హరిత నిధి నుంచే ఇస్తే నేను మొక్కలు కొని వేస్తాను. అట్లా అది బడ్జెట్ మనం భవిష్యత్తులో ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చే మొక్కలు వేస్తాం. అందరు పాడే పాట పాడితే కొత్త పాట పాడాలి. అట్లా రామయ్య గారు జీవితం అంతా కూడా విత్తనాలు నాటడానికి, మొక్కలను పెంచి వాటిని పసిపాపల కన్నా ఎక్కువగా చూసుకోవడానికే వెచ్చించారు. వయసు అయిపోతుంది, మీకు అనారోగ్య సమస్యలంతా కూడా మీద పడుతున్నాయి. అయినప్పటికీ కూడా మీ ఆశయాన్ని మీరు వదలట్లేదు. భవిష్యత్ తరాలకు, భారతదేశ అధ్యక్షులకు, ప్రధానమంత్రులకు, ఇతర దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులకు ఏం సందేశం ఇస్తారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మనిషి స్వల్పాహారం తిని ఖరీదు కల్లా ఆహారం తినుకోకుండా పైసా పొదుపు చేసి పచ్చని చెట్లు పెంచాలనేది ముఖ్య ఉద్దేశం. చెట్ల పెంపకానికే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను మొక్కల కోసం 4 ఏళ్ళు కట్టిన నర్సరీ కాడ, మొక్కలు అందలేదు. ఇక మొక్కలు లేవు, నేను అడుగుతుంటే నీ డబ్బులు ఇస్తే తీసుకుంటాను నర్సరీ ఆయన కడియం నుంచి తెప్పియాలట. మొక్కలు ఇవ్వని డబ్బులు ఇస్తే నువ్వు డబ్బులు ఇస్తానంటారు. ఆ డబ్బులే నూరుకొని తాగుతున్నా. నాకెందుకు డబ్బులు, ముందుకైనా మొక్కలు వేయన్నా. ఇంకా అర్థం చేసుకోండి. ఇదరే నాకు డబ్బులు ఎందుకు, నూరుకొని తాగుతున్నా ఎందుకు? నాకు మొక్కల కోసం ఇచ్చిన, మొక్కలు అందలేదు. వానాకాలం సీజన్ పోయింది. అయ్యే డబ్బుల కింద పెళ్ళిళ్ళు, పెత్తప్పాలు అయితే వధువురులకు మొక్కలు ఎత్తగా, పుట్టినరోజులకి గన అట్ట మొక్కలకి చాలా ఖర్చు అయినాయి. ఎవరైనా తెమ్మన్నా కూడా మామిడి మొక్కలు కొనుక్కపోయి నేనే ఇస్తా, నా డబ్బులు పెట్టి. వారు ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. అయితే నేను ఆయన నాకు డబ్బులు వద్దు, ముందుకైనా మొక్కలు ఇయ్యాను.
నాకెందుకే డబ్బులు నూరుకొని తాగుతున్నాయి నాకు అన్నయ్య. అది నాది. ప్రభుత్వాలకు ఏం చెప్తామంటే నేను ఒక పాట రాసినాం. మొక్కలు నాటితే మిక్కిలి మేలని, చెట్లు ఉంటే నీకు చెరిపేయలేదని, ఊరి ఊరిలో డంకా కొట్టి చాటుమయ, దేశ దేశమున శంకారామం ఊదుమన్న. అప్పుడే అన్నాడు కొల్లి జగన్మోహన్ రావు గారు, డిపిఆర్, రామయ్య నీకు ఇంటర్నేషనల్ అవార్డు వస్తుందన్నాడు. అంటే ప్రపంచ దేశాలన్నింటినీ మేలుకొల్పినాం. ఊరి ఊరిలో డంకా కొట్టి చేతమయ, దేశ దేశమున శంకారామం ఊదుమయ. అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన దట్ట దట్టముగా మెక్కుటముగా, మొక్కలు నాటుము ఓ మనిషి, నువ్వు చెట్లను పెంచుము ఓ మనిషి. ఎక్కడ చూసినా విత్తనాలు చల్లాలి. ఒక పిల్లవాడు కానీ మీరైనా ఎవరైనా ఒక కంపలో 4 గింజలు వేస్తే వాన పడంగానే నీ వేసిన గింజలు మొలిచి అని చూస్తాడు. ముళ్ళు గుచ్చుకున్న పోయి చూస్తాడు తొంగబడి. అదే అన్నమాట. ఒక మొక్క చస్తే నేను బాధపడతా. ఎట్లా బాధపడతావు నువ్వు? పిల్ల చచ్చిన కోతిలాగా. పిల్ల చచ్చిన కోతి ఒక్కాడు ఉండదు, మురిగిది. తర్వాత బొచ్చెడు ద్రవ్యం ఖర్చు పెట్టి ఎలక్షన్లో ఓడిపోయిన నాయకుడిలాగా. ఆయన ముఖం చూడాలి ఎవరైనా, ఓడిపోయిన తెల్లరా. అట్లయితే మరి నీ వేసిన మొక్కకిన బతికితే అంతరిక్షంలోకి ర్యాకెట్ పంపించిన శాస్త్రజ్ఞుడు ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడతాం. మనం ర్యాకెట్ కనిపెట్టలేము, అంత పరిజ్ఞానం లేదు. వారి పరిశోధన ఫలించాలని దండం పెట్టడం తప్ప నేనేం చేయలేను. మొక్క అయితే నాటలేమా? మనం ర్యాకెట్ కనిపెట్టలేము, రేడియోలు కనిపెట్టలేము, టీవీలు కనిపెట్టలేము, సెల్ఫోన్. మొక్క నాటలేమా? ఇదే నాకు అనిపిస్తుంది. మొక్క నాటలేమా? కేవలం ఇక్కడైతే నాకేమవుతుంది అనుకోవద్దు. దేశభక్తి ఉండాలి. దేశ సేవ కన్నా దైవ పూజనము కాలదే అన్నారు. విన్నారయ్యా? అది నన్ను చేపించేది. మనిషి ఇవాళ సైన్స్ ఫేర్ అట్టగా, సైన్స్ డే. సైన్స్ డే అక్కడ మీటింగ్లో కూడా చెప్పిన, మనిషి సైన్స్ను నమ్మాలి. మొక్కలు నాటడం సైన్సు. మూఢనమ్మకాలుగా అదృష్టాన్ని నమ్ముకొని లాటరీ టికెట్లు కొనొద్దు. కాలేజీ పిల్లలకు అదే చెప్తాం, మొక్కలు కొనుక్కొని నాటుకోండి. మొక్కలు నాటడం అనేది సైన్స్. నీడనెత్తాయి, కాయలు ఎత్తాయి, పండ్లు ఎత్తాయి, ఫలాలు ఎత్తాయి. మరి టికెట్లు కొంటే వస్తాయో రావు, అవార్డు అది అదే అది. నాకు ప్రభుత్వం నెల 1,00,000 ఇస్తే శ్రీగంధ మొక్కలు కొనేస్తాం. అది చేయరాని నీళ్లు మట్టికి గ్రామ పంచాయతీ వేయాలి. వాళ్ళకి ట్యాంక్ ఉంటుంది, రక్షణ పెట్టాలి. ఎన్నైనా చెట్టు వేస్తే గోరుమై దాకా పోస్తాం, అది కూడా నాటుకుంటుంది, రక్షణ ఉంటుంది. లేదా వాయిల్ చెట్టు నాటుతారు రక్షణగా. మీరు ఇప్పుడు చూస్తే కనపడతాయి, చెట్లు ఉన్నాయి, పూతకొచ్చినాయి. కోతుల ద్వారా వన విధ్వంసం జరుగుతుంది. ఒక్కో తోట కోతులు వస్తే ఇక్కడ చెట్లు ఏవాకు తాత అంటారు. పత్తి చేలు ఇవన్నీ ఉండకాడ మొక్కజొన్న తోటలు. కోతుల ద్వారా కూడా చెట్లు, కోతలు కొట్టడానికి రోబో తయారు చేస్తే బాగుంది నాకు. కొండముచ్చులాగా అది ఇట్లా నడుతుంటే నడుతుందిగా రిమోట్తోని. రోబోలు కోతలు కొట్టే రోబోలు చేస్తే బాగని శాస్త్రజ్ఞులుగా మొక్కుతా ఉన్నాం. పద్మశ్రీ పురస్కార గ్రహీతలకి పాత ప్రభుత్వం ₹1,00,00,000 ఇచ్చింది గిరిజనులకి, రామచంద్రయ్య గారికి, వారికి అదే నృత్యం చేసేవారికి. మరి నాకు ఇయ్యలేదు, నేను కలవలేదు. మరి గుళ్ళో పోతేనేగా పులిహార పెట్టేది అయ్యగారు. నేను మంత్రుల కలవను, సాయం వేస్ట్ అయితే నాకు టైం దొరకదు. మరి మన కొత్త ప్రభుత్వం వచ్చినాకను 25 లక్షలు నెల నెల 25,000 ఇస్తామన్నారు. అది అందలేదంటే మొన్న చెప్పిన సీఎం గారికి పార్కు ఓపెనింగ్ అప్పుడు హైదరాబాదు చెప్తే రాపిచ్చిండు కార్యదర్శిని. మరి అది అందేటట్టుగా చూస్తే ప్రభుత్వం ఇంకా మొక్కలు నాటుతా. 25,000 ఇచ్చి మరి ₹1,00,00,000 అంటే ఆ ప్రభుత్వం అన్నది ఏం అనలేదుగా. ఇది చల్లదు. ఇది అందజేస్తే ఇంకా వనాభివృద్ధికే ఖర్చు పెడతా. నాకు ఎద్దు లేదు, యాచం. ఇంత ఎందుకంటే చరిత్రకారుడు కావాలి మడిచి అనేది. అసలు ఇలాంటి మడిచి భూమి మీద పుట్టి నడిచిండా అనుకోవాలనేది నాది. విన్నారయ్యా? ఇప్పటికే పిచ్చోడా అంటారు. ఎందుకంటారంటే 3 ఎకరాల పొలం అమ్ముకున్నా చెట్లేసి. అందుకనే నవ్వుతారు, 3 ఎకరాల పొలం వచ్చిందా పద్మశ్రీ వచ్చి అంటారు వాళ్ళు. 3 ఎకరాలు కాదు, 30 ఎకరాలు అమ్ముకున్నా పద్మశ్రీ రాదు. దానికోసం 20-30 కోట్లు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఉన్నారంటారు. కాబట్టిగా
నాకు ఇవన్నీ వస్తాయి ఏం తెలవదు, ఇంకా పచ్చదనమే శ్రీగంధం చెట్లే వేయాలనేది. జనం తింటానుకో పనస చెట్లు వేస్తానా, 7 గింట బూరు విత్తనాలు తయారు చేయాలనేది నాకు. చింతకాని రోడ్డుకు ఉన్నాయి 100 కాడికి చెట్లు. తనికెళ్లలో ఎకరం ఎర్రచందనం తోట ఉంది, గణేశ్వరంలో ఉంది. అక్కడ పోయి విత్తనాలు సేకరించకొత్త. ఏప్రిల్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. ఏప్రిల్కి రాలుతాయి గింజలు. శ్రీరామనవమి తర్వాత గాలిజిమ్ములు వస్తాయి. అప్పుడు ఎటు పోను, మొక్కలే నాటుతా. ప్రభుత్వం నాకు మంజూరు చేస్తే నెల 1,00,000 ఇస్తే మొక్కలు కొంట. నువ్వు మాత్రమే బతకాలనుకోవటం ఆశ, 10 మంది బతకాలి, 10 మందిని బతికించాలనుకోవటం ఆశయం. ఆశ నువ్వు చనిపోయే వరకు మాత్రమే బతుకునిస్తుంది. ఆశయం నువ్వు మరణించిన తర్వాత కూడా ప్రజల నాలుకల పైన, ప్రజల మస్తిష్కాల్లో బతికుండేలా చేస్తుంది అంటాడు ఓ మహోన్నతుడు. ఆ మహోన్నతుడి ఆశయాన్ని అక్షరాల అంటే మనస వాచ కర్మణ పాటిస్తూ అనారోగ్యం వేధిస్తున్నా, ఎన్నో అవమానాలు ముందుకు వస్తున్నప్పటికీ కూడా వృక్షో రక్షితే రక్షితః అనేటువంటి నినాదాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పద్మశ్రీ వనజీవి రామయ్య గారి అంతరంగం ఇది.